సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. రీల్లో కనిపించిన ఒక అబద్ధం ఓ బాలుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. సోషల్ మీడియాలో పురుషుల వృషణాలకు భారీగా డిమాండ్ ఉందని, ఒక్కోటి కోట్ల రూపాయలకు అమ్ముడవుతాయన్న ఫేక్ ప్రచారాన్ని నమ్మారు ఆ దుండగులు. ఆ డబ్బు ఆశతో ఏకంగా ఓ 16 ఏళ్ల బాలుడినే టార్గెట్ చేసి అతి దారుణంగా హత్య చేశారు. భోపాల్లో వెలుగు చూసిన ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఆ రీల్లో చెప్పింది నిజమేనా? ఈ కేసులో అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుంటే, మధ్యప్రదేశ్లోని భోపాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు ప్రచారానికి ఎంతటి ప్రమాదకరమైన పరిణామాలు ఉంటాయో చూపిస్తోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మైనర్ బాలుడిని టార్గెట్ చేసిన ప్రధాన నిందితుడు జుహైబ్ ఖాన్ సోషల్ మీడియాలో పురుషుల వృషణాలకు భారీగా డిమాండ్ ఉందని, వాటిని విక్రయిస్తే కోట్ల రూపాయలు వస్తాయని చెబుతున్న ఒక ఫేక్ రీల్ను అతడు చూసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ సమాచారాన్ని నిజమని నమ్మిన నిందితులు బాలుడి నుంచి అలాంటి శరీర భాగాలను తీసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ప్లాన్ చేశారు. బాలుడిని మాయమాటలతో తమ దగ్గరకు రప్పించి డబ్బిస్తామని ఆశ చూపిన తర్వాత అతడిపైన దాడి చేసినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలో జుహైబ్తో పాటు అమీర్ ఖురేషీ, మరో 3 మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆగస్టు 6న బాలుడిని హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని ఓ చెరువులో పడేసి చేతులు దులుపుకున్నారు. ఆగస్టు 10న బాలుడి మృతదేహం చెరువులో లభించడంతో కేసు మరో మలుపు తిరిగింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలుడి కిడ్నాప్ నుంచి హత్య వరకు జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా ట్రేస్ చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. అయితే ఇక్కడ అసలు షాకింగ్ పాయింట్ ఏంటంటే, నిందితులు నమ్మిన ఆ కోట్ల కథకు ఎలాంటి వాస్తవ ఆధారం లేదని తేలింది. సోషల్ మీడియాలో కనిపించిన ఒక తప్పుడు క్లెయిమ్ను నిజమని భావించి దాని వెనక ఉన్న నిజాలు తెలుసుకోకుండా ఈ నేరానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, బాలుడి శరీరం నుంచి భాగాలను తొలగించిన తర్వాత వాటిని కొనుగోలు చేసే వ్యక్తుల కోసం ప్రయత్నించినట్లు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కానీ అలాంటి కొనుగోలుదారులు ఎవరూ లేకపోవడంతో తాము నమ్మిన మొత్తం కథే ఫేక్ అని నిందితులకు అర్థమైంది. కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఫేక్ సోషల్ మీడియా కంటెంట్ను బ్లైండ్గా నమ్మడం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరొకసారి స్పష్టం చేస్తుంది. ఇక ఫేక్ రీల్ కేవలం కొన్ని వ్యూస్, షేర్స్తో ఆగిపోవచ్చు, కానీ దాన్ని నమ్మిన వ్యక్తి తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం మాత్రం ఒక మనిషి జీవితాన్నే ముగించేసేటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. जो डेड बॉडी मिली थी उसमें पुलिस ने इन्वेस्टिगेशन किया था और जो प्रथम दृष्टया उसमें लगा और उसके बाद जो पोस्टमार्टम में उसमें कंफर्म हुआ तो उसमें पुलिस ने अपराध पंजीबद्ध किया है और उसमें अभी पुलिस इन्वेस्टिगेशन कर रही है. उसमें कुछ आरोपियों की जानकारी लगी है, कुछ लोगों से अभी पूछताछ चल रही है और कुछ लोगों को उसमें राउंड अप किया गया है. पर अभी पूरा उसका जो इन्वेस्टिगेशन है इट इज मतलब अभी अंडर प्रोसेस में है और उसमें बहुत जल्द उसमें सारे आरोपी जो हैं वो क्लियर हो जाएंगे और जल्दी गिरफ्तार. सर, अपराध की वजह क्या निकल कर आई है? लालच दिया गया था करोड़ों रुपए का, क्योंकि ये खबर आ रही है कि सर उसके प्राइवेट पार्ट्स बेचने का और ये तमाम चीजें आ रही है. देखिए, ऐसी जानकारी उसमें प्राप्त हुई है और जो अभी शुरुआत में पता चला है तो उसमें कहीं ना कहीं इस प्रकार की बात आई है. पर अभी हम उसको पूरी तरह वेरीफाई कर रहे हैं क्योंकि अभी इसमें सभी लोग जो इसमें जिनकी भूमिका है वो सभी अभी इसमें राउंड अप नहीं हुए हैं. जब वो एक बार पूरी तरह राउंड अप हो जाएंगे, सभी से पूछताछ हो जाएगी.